యేసు ప్రభువుల వారి చేతికి యెషయా గ్రంథము ఇచ్చినప్పుడు ఆయన దాంట్లో ఒక రెఫరెన్స్ కనిపించింది, ఆయనకు దొరికింది అనేటువంటి మాట రాశారు బైబిల్ గ్రంథంలో. అది 18, 19 వచనాల్లో పొందుపరిచారు మనం చెప్పుకున్నటువంటి వాక్య భాగంలో. ఇది యాక్చువల్ రెఫరెన్స్ యెషయా గ్రంథంలో ఎక్కడుంది, అక్కడ దేని కాంటెక్స్ట్ లో చెప్పబడింది? అంటే యెషయా గ్రంథము ఎక్కువగా ప్రవచనాత్మకమైన గ్రంథం. అది 66 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా మెస్సయ్యను గురించి ఎక్కువగా రాయబడినటువంటి గ్రంథం. మెస్సయ్య వచ్చిన తర్వాత, అంటే మొదటిసారి శ్రమా సేవకుడిగా వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఆయన రాజకీయ మెస్సయ్యగా వచ్చిన తర్వాత కూడా ఏం చేయబోతున్నాడో యెషయా గ్రంథంలో చాలా ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. హితవత్సరం అనేటువంటి మాట కూడా వాడారు. ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చాను, ద యాక్సెప్టెన్స్ ఇయర్ అని చెప్పి దాన్ని ప్రకటించడానికి వచ్చాను. అసలు హితవత్సరం అంటే ఏంటి, దానిని గురించి అప్పటి సమాజానికి ప్రకటించాల్సినటువంటి అవసరం ఏంటి?